మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ప్లేస్లో వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ విబిజిరామ్జీ రోల్ అవుట్ అయింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తిరుపతి జిల్లాలోని ముక్కవారపల్లి నుంచి లాంచ్ అయింది. విశేషం ఏంటంటే ఎంజీ నరేగా కూడా 2006 ఫిబ్రవరి 2వ తారీఖున బండ్లపల్లె గ్రామం నుంచి అంటే ఆంధ్రప్రదేశ్ నుంచే లాంచ్ అయింది అనమాట. విబిజిరామ్జీ పథకం కూడా ముక్కవారపల్లె గ్రామం తిరుపతి జిల్లాలోని ఓబులవారిపల్లె మండలంలో ఉందో అక్కడి నుంచే ఇది కూడా మొదలైందనమాట. విబిజిరామ్జీ పథకం లాంచ్ లో యూనియన్ అగ్రికల్చర్ మినిస్టర్ శివరాజ్ సింగ్ చౌహాన్ గారు మరియు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు పాల్గొన్నారు. మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ ఏదైతే 2005లో మొదలెట్టారో, మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ అనేది ప్రపంచంలో కల్లా అతిపెద్ద ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ చట్టం అని చెప్పుకోవచ్చు. 100 days ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ అనేది ప్రతి రూరల్ హౌస్ హోల్డ్ కి ఇచ్చారనమాట. దాంతోపాటు మనం చూస్తే గనక పురుషులకు స్త్రీలకు సమానమైన వేతనాలు కూడా ఈ యాక్ట్ లో వచ్చాయి. వీటన్నిటితో పాటు 15 రోజుల లోపల ఎంప్లాయ్మెంట్ ఇవ్వలేకపోతే అన్ఎంప్లాయ్మెంట్ అలవెన్స్ కూడా ఇస్తారు. దీనిలో జాబ్ కార్డ్స్ ఉంటాయి. అండ్ మనం చూస్తే విత్ ఇన్ 5 kilometers రేడియస్ ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి. ఎక్కడి నుంచి అయితే వాళ్ళు అప్లై చేశారో అక్కడి నుంచి విత్ ఇన్ 5 kilometers రేడియస్ ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలన్నమాట. ఇవన్నీ కూడా మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం అనేది అద్భుతంగా ముందుకెళ్ళడానికి దోహదపడ్డాయి. అంతేకాదు మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ అనేది గత 20 సంవత్సరాలుగా గ్రామీణ ప్రాంతంలో పేదరికాన్ని పోగొట్టడానికి చాలా కృషి చేసింది. వరల్డ్ బ్యాంక్ కూడా ఇది చాలా బెస్ట్ ఎగ్జాంపుల్. రూరల్ డెవలప్మెంట్ లో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం అనేది ఎంతో దోహదపడిందని చెప్పి ప్రపంచ బ్యాంక్ కూడా మనల్ని కొనియాడిందనమాట. ఇప్పుడు దాన్ని రీప్లేస్ చేసి వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ షార్ట్ కట్ లో విబిజిరామ్జీ అని పిలుస్తున్నారనమాట. ఇప్పటి వరకు కూడా సంవత్సరానికి 100 రోజులు గ్రామీణ ప్రాంతాల్లో గ్యారంటీడ్ వర్క్ అనమాట. మనందరికి తెలుసు ఎంజీ నరేగా లాస్ట్ 2 decades గా ఒక పెద్ద గేమ్ చేంజర్ అని. ఇప్పుడు 100 days నుంచి 125 days పెంచారు కొత్త బిల్లో. దాంతోపాటు విత్ ఇన్ 15 days పేమెంట్ అయిపోద్ది అనమాట. వర్క్ జరిగిన 15 రోజుల లోపల అంటే వారం నుంచి 15 రోజుల లోపల ఖచ్చితంగా పేమెంట్ జరగాలి. అండ్ పాత చట్టంలో ఉన్నట్టే అన్ఎంప్లాయ్మెంట్ అలవెన్స్ 15 రోజుల లోపల వర్క్ కనుక ఇవ్వలేకపోతే నిరుద్యోగ భృతిని కూడా ఇస్తారనమాట. ముఖ్యంగా ఈ కొత్త బిల్లులో ఏదైతే వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ లో కొన్ని కేటగిరీస్ తీసుకొచ్చారనమాట. 4 categories గా దీన్ని డివైడ్ చేశారనమాట. అంటే ఈ పథకం కింద వర్క్స్ అనేవి 4 categories గా డివైడ్ చేశారు. మొదటిది వాటర్ సెక్యూరిటీ, నీటి భద్రత. రెండోది రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, గ్రామీణ ప్రాంతంలో మౌలిక వసతులు. మూడోది లైవ్లీహుడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, జీవనోపాధికి అవసరమైన మౌలిక వసతులు. నాలుగోది డిజాస్టర్ రెసిలియన్స్, అంటే విపత్తు నిర్వహణ. ఈ టైంలో ఏ విధంగా విపత్తులు జరిగిన తర్వాత రెసిలియంట్ గా మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా. సో దీనిలో ట్రాన్స్పరెన్సీ, బయోమెట్రిక్స్, జియో ట్యాగింగ్. కొత్తగా జియో ట్యాగింగ్ కూడా, నువ్వు ఎక్కడ పని చేసావు, ఎక్కడ పనులు జరిగాయి, కంప్లీట్ గా జియో ట్యాగింగ్ చేస్తారు ఆ ప్లేస్, ఆ లొకేషన్ అనమాట. సో వీటన్నిటితో పాటు ఈ కొత్త బిల్లో గ్రీవెస్ రిడ్రెసల్ మెకానిజం కూడా స్ట్రాంగ్ గా తీసుకొస్తున్నారనమాట. ఇంకోటి ఎంజీ నరేగా, పాత చట్టానికి కొత్తగా రాబోయే బిల్లుకి ఏంటంటే, పాత చట్టంలో ఎంజీ నరేగా మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కంప్లీట్ గా 100% సెంట్రల్ గవర్నమెంట్ ఫండింగ్ ఇస్తుంది అనమాట. అయితే కొత్త పథకంలో 60% మాత్రమే కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, 40% రాష్ట్ర ప్రభుత్వాలు వేసుకోవాలి. అదేవిధంగా నార్త్ ఈస్టర్న్ స్టేట్స్, హిమాలయన్ స్టేట్స్, ఏవైతే ఈశాన్య రాష్ట్రాలు, హిమాలయ రాష్ట్రాలు ఉన్నాయో అవి 10% కంట్రిబ్యూట్ చేయాలి. 90% సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది అనమాట. అదే యూనియన్ టెరిటరీస్ అయితే 100% సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది అనమాట. ఇక్కడ మనం గమనిస్తే ఇప్పటి వరకు కూడా మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం అనేది రూరల్ పావర్టీని తగ్గించడానికి ప్రయత్నిస్తుంది. ఇప్పుడు కొత్తగా వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్, వికసిత్ భారత్ అంటే 2047 వికసిత్ భారత్ దిశగా ప్రయాణిస్తోంది. అయితే దీనిలో ప్రత్యేకమైన ఒక విశేషం ఉందన్నమాట. ఇప్పటి వరకు కూడా అగ్రికల్చర్ సీజన్స్, ఏదైతే పంటలు నాటేటప్పుడు కానీ లేదా కోత జరిగేటప్పుడు కానీ ఈ టైంలో లేబర్ షార్టేజ్ పల్లెటూరులో ఉంది. అది ఈ మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం వల్ల లేబర్ షార్టేజ్ అని చాలా ఎక్కువ ఉందని చెప్పి కూడా చాలా మంది చెప్తుంటారు. దాన్ని అడ్రస్ చేయడానికి ఇప్పుడు ఈ మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ప్లేస్ లో వచ్చే జీ ఈ బిల్లో ఒక కొత్త అంశాన్ని ప్రవేశపెట్టారు. అదేంటంటే సీజనల్ బ్రేక్ అన్నమాట. అగ్రిగేట్ గా టోటల్ గా 60 రోజుల వరకు కూడా ఈ జీ బిల్ ద్వారా సీజనల్ బ్రేక్స్ ఇవ్వచ్చు అనమాట. దానివల్ల ఏదైతే అగ్రికల్చర్ సీజన్స్ ఉంటాయో, వ్యవసాయంలో పీక్ సీజన్స్ ఉంటాయో అప్పుడు లేబర్ షార్టేజ్ రాకుండా ఉంటుంది. ఆ డెసిషన్ అనేది స్టేట్ గవర్నమెంట్ తీసుకుంటుంది అనమాట. మొత్తం రాష్ట్రం మొత్తానికి కూడా ఒకటే సీజన్ లా కాకుండా జిల్లాల వారీగా, ప్రాంతాల వారీగా, బ్లాక్స్ వారీగా కూడా స్టేట్ గవర్నమెంట్ డెసిషన్ తీసుకుంటుంది ఏ టైంలో బ్రేక్ ఇవ్వాలి ఈ ప్రోగ్రామ్ కి అని చెప్పి.